ఇక హైడ్రా నోటీసుల పైన బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ విమర్శలతోటి నిత్య అలజడి. నగరంలో కాదు రాష్ట్రంలో సైతం రాజకీయ అలజడులు హైడ్రా చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హైడ్రా ఎవరైతే గతంలో ఉన్నటువంటి పార్టీ లీడర్లు చెరువులను నాలాలను కబ్జాలు చేసి ఎక్కడికక్కడ కబ్జాలు చేసి అవి పేదలకు అమ్ముకున్నారు. ఈ కబ్జాల వెనుక బడా లీడర్లు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళు కబ్జాలు పెట్టి ఫ్లాట్లు చేసి నిరుపేదలకు అమ్ముకున్నారు. ఈ కబ్జాల పైన వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. కొన్ని కాలనీలు చెరువులను తలపిస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రకృతిని రక్షించాలి, భవిష్యత్తు తరాలకు ఈ సంపదను అందించాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత ఈ నగరం లోపల అక్రమ కట్టడాలను, చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలను ఒక్కొక్కటి హైడ్రా తొలగిస్తున్న క్రమం లోపల ఇక్కడ బాలాజీ నగర్, అరుంధతి నగర్ కాలనీలను టార్గెట్ చేస్తూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే బీజేపీ ఎంపీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈటెల రాజేందర్ వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి కౌంటర్గా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి అధ్యక్షుడు అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ లోపల ఈటెల రాజేందర్ పైన విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ ఇంకా నువ్వు బీఆర్ఎస్ దోపిడీలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, ఆ దోపిడీలో భాగంగా నీకు కూడా పాలు ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ రాష్ట్రం లోపల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ హైడ్రా చుట్టూ రాజకీయం నడుస్తూ ఉన్నది. హైడ్రా నిజంగా ప్రకృతి రక్షణ కోసం ఏర్పడినటువంటి ఈ సంస్థ ఎవరైతే హైడ్రా ఇంకొక ముచ్చట కూడా చెప్పుకొచ్చింది, ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క పత్రాల లోపల తప్పు ఉన్నదని తేలిస్తే ప్రాథమికంగా విచారణ చేపట్టి వాళ్ళపైన కేసులు బుక్ చేసి జైలు కూడా పంపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యనే హైడ్రాకు సపరేట్గా పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇది ప్రకృతి రక్షణ కోసం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి విచక్షణ. ఇక్కడ పోతే గతం లోపల అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఆ బుచ్చమ్మ అనే మహిళ గుండెబలి చనిపోయిందని చెప్పేసి వాస్తవానికి ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చకుండా వాళ్ళను కొత్త నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఉన్న వాటిని కూల్చకుండా వాళ్ళకి ఏదైనా పునరావాసం ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మురికాలువలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లోపలికి వీళ్ళను చాలామందిని కూడా వాళ్ళ ప్రభుత్వం సొంత ఖర్చులతో తీసుకెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల దాకా ఆర్థిక సాయం చేసి వాళ్ళకు పునరావాసం కల్పించింది. ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నచ్చజెప్పి వేరే ప్రాంతం లోపలికి తీసుకెళ్లే పని హైడ్రా కూడా ముందరేసుకున్నది. ఈ క్రమం లోపల కొద్దిమంది ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికైనా అంటే హైడ్రా ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు ఏంటంటే హైడ్రా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చకుండా ఇక కట్టబోయే అక్రమ కట్టడాలను ఆపాలని చెప్పేసి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. చాలామంది ఇల్లు అంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళొక డ్రీమ్. ఆ కట్టుకున్నటువంటి ఇంటిని నీళ్ళమట్టం చేస్తే ఎవరికైనా కూడా అదొక ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాల లోపల మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఈ హైడ్రా తీసుకొచ్చినప్పుడే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.